50% దాటద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. సో 50% చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తా అని ఎలా అంటున్నాడు? ఇదంతా రాజకీయమా? ఈ రాజకీయంలో మీరెందుకు ఓసీలో ఉన్న చాలా కులాలని తగ్గిస్తే బీసీలోనే జాయిన్ చేస్తున్నారు? అప్పుడు బీసీ జనాభా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు? మరి ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పాలని. వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి, మీ ఉద్దేశం? రాజకీయంలో వాళ్ళకి ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు షోకాజ్ నోటీస్ చేయడానికి కారణం ఓన్లీ తగలబెట్టడమే కాదు కదా. అంతకుముందుగా దాని మీద అంటున్నారు కదా. అవును, ప్రభుత్వ విధానాలు ఆ వ్యాఖ్యానాలు నేను దానికి సమాధానం చెప్పా, వారే చెప్తాం. మీరు పక్కనే ఉన్నారు కదా, మీరెందుకు చెప్పలేదు? అదే బీసీ సభలో ఒక ఆయన మాట్లాడితే మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు? ఒక వేరే క్యాస్ట్ తిట్టాల్సిన అవసరం లేదు కదా బీసీ సభలో. అది తప్ప కరెక్టా? జాతికి సంబంధించి ఆయన మాట్లాడాలి, మేము తలుచుకుంటే మీరెంత అనే వర్డ్స్ ఎందుకు కొట్టి బీసీ పార్టీ పెడదామనా? టీఆర్ఎస్ ప్రభుత్వం 1 డేలో సర్వే చేశారు. 50 డేస్ అయినా ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అంటే ఎవరు కాంటాక్ట్ అవుతారు? ఎవరికి అవేర్నెస్ వస్తుంది? ఇంటింటికి వెళ్తే కానీ రాదు. బీహార్లో ఇంకా 50 రోజుల కంటే ఎక్కువ జరిగింది, ఇప్పుడు అయితే 50 రోజుల్లో చేశామని చెప్తున్నారు కదా. అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేశాడు. దాన్ని చేశాడు. దాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణాలు కోర్టు కేసులు ఉన్నాయి. అది బయట పెట్టద్దని 6-7 కోర్టు కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారా? మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు? స్టేట్ బెస్ట్ యూత్ అవార్డు. స్టేట్లో బెస్ట్ యూత్ అవార్డు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఈటెల రాజేందర్ గారి పైన ఆపోజిషన్ ఉండాలి, బీసీకి లీడర్ ఉండాలి కాబట్టి మీకు ఇచ్చింది. రోజుకో పార్టీ మారడం, రోజుకో సిద్ధాంతం కోసం పనిచేయడం, వానికి వీనికి వంది మాదిరిగా ఉండడం అనేది కూడా నాకు ఇష్టం లేదు. నా డిక్షనరీలో పదం లేదు. ఎలా ఓడిపోయారు కదా. కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు బంద్ చేయండి. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవరెవరు ఏమిచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కంపెనీలోనే ఏ అగ్రిమెంట్ అయినా చెప్పాలి కదా. ఇదంతా స్థానిక సంస్థల ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి చేసే డ్రామా. స్థానిక సంస్థల ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి ఆగమేఘాల మీద బిల్లు పెట్టారు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోర్టులో బీసీల టాపిక్ మాట్లాడాలి, బీసీల అభ్యున్నతి కోసం మాట్లాడాలి, కానీ అనవసరమైన క్యాస్ట్ల గురించి రెచ్చగొట్టే విషయాలు మీ పెద్దలు, మీరు కృష్ణయ్య గారు పక్కన పెట్టుకొని మళ్ళా వేరే క్యాస్ట్ల గురించి మాట్లాడడం కరెక్టా కాదా? మేము వాడికి దూరం. మీరు పెద్దలు పక్కన ఉన్నారు, మాట్లాడారు సార్, వారు మాట్లాడారు, వారు వేరు మేము వేరు. బీసీల ఉచ్చా అనే వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వేరే క్యాస్ట్ని రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గం గురించి అనుచితంగా మాట్లాడడం తప్పు కాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉంటారా, మీ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసుకుంటాను, మీరు ఉంటారా అని అడిగితే ఏం చెప్తారు? నేను పోను, మేము ఇక పోదలుచుకోలేదు. కేంద్రాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? చట్టసభలో రిజర్వేషన్ పెట్టండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బీసీ కదా. అయినప్పటికీ నువ్వు పెడతలేవు కాబట్టి పెట్టమంటాడు. పొజిషన్ ఏముంది బీసీలకి? అదే అంటున్నా, వర్గాల కోసం పోరాటం చేసేవాళ్ళు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన కదా. ఏమన్నాడు? అదొక కాగితం వల్ల చెత్త బుట్లో పడేసాను, ఉంటుంటే పోతా అన్నాడు. అది రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి కదా. బీసీలు కొత్త పార్టీ పెడదామనే ప్లాన్లో ఉన్నారు. తప్పనిసరి పార్టీ పెడతాము, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదం చెప్పారు కదా, ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే దానిలో జాయిన్ అయిపోతారు. మీరు వాస్తవాది అంటున్నారు కానీ బయట మాత్రం బ్లాక్ మెయిలర్, ఎవరికి రెస్పెక్ట్ చేయడు, ఎవరితో సరిగ్గా మాట్లాడు. ఒక సామాజిక వర్గాన్ని దూషించడం అందరికి తెలిసింది. అది కూడా కాదు, సినిమా వాళ్ళని దూషించాల్సిన అవసరం ఉంది, అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? అంటే క్రేజ్ వచ్చిన డైరెక్టర్ ని మాటలు అంటే క్రేజ్ వస్తుందనా? ఒక బీసీ నాయకుడు అవ్వాలి అంటే క్రేజ్ ఉన్న డైరెక్టర్ అనాలనా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు, ఎందుకు? ఆయన ఫేమస్ అవ్వడానికా? బీసీ నాయకుడు ఎలా అవుతాడు? చట్టం అందరికి నడుస్తుందా? మరి చట్టం ఎవరు చుట్టం కదా. ముఖ్యమంత్రి గారు వారు కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడడం తప్పు. నరేంద్ర మోడీ గారు బీసీ ఆ వర్గీకరణ ఎవరు చేసినట్టు? మోడీ చేసినట్టే కదా. వెల్కమ్ టు ప్లస్ టీవీ, దిస్ ఇస్ దీపక్. నమస్తే సార్. నమస్కారం. సో మీ ఎక్కడ జన్మించారు? మీ వర్షన్లో చెప్పండి, నాకు తెలిసినా మీరు చెప్పండి. అదే అంటే కరీంనగర్ జిల్లా హుజరాబాద్. మా నాన్నగారి పేరు జగన్మోహన్, అమ్మ పేరు రమావారిది. ఇద్దరు కూడా అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు పండితులుగా ఉండేది, గవర్నమెంట్ టీచర్స్. రాజకీయాలకు ఎలా వచ్చారు? ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే నేను రాజకీయాల కంటే కూడా ఉద్యమకారుగానే, సామాజిక ఉద్యమకారుగానే గుర్తింపు నాకు. నేను పెద్ద రాజకీయాల్లో నేను చేసింది ఏం లేదు. చదువుకునేదంతా హుజరాబాద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 42% రిజర్వేషన్ రాజకీయంగా విద్యాపరంగా ఇస్తా అని చెప్తున్నారు. సో 42% సాధ్యమా? 42% 50% దాటద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. సో 50% చెప్పిన తర్వాత 42% ఇస్తా అని ఎలా అంటున్నాడు? ఇదంతా రాజకీయమా? ఈ రాజకీయంలో మీరెందుకు ఇలా ఇంకా గందరగోళం సృష్టిస్తున్నారు? అసలు మీకు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం?
ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మేమేమంటున్నాం, విధానపరంగా కనుక ముందుకు పోతే స్పష్టమైనటువంటి ఎంఫరికల్ డాటాను పెట్టుకొని పోతే ఏదైనా సాధించవచ్చును. 1992లో ఇందిరా సాహ్ని కేసులో, దాన్ని మండల్ కమిషన్ కేసు అంటారు పాపులర్లీ, మండల్ కమిషన్ కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విద్యా ఉద్యోగ రంగాల్లో 50% సీలింగ్ ఉండాలని చెబుతూ ఈ 50% దాటాలన్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితులను ప్రభుత్వాలు నిరూపించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 50% రిజర్వేషన్లను మేము దాన్ని ఆ సీలింగ్ ఎక్సీడ్ చేస్తామంటున్నాం. ప్రత్యేకంగా బీసీలకే 42% ఇస్తా అంటున్నాం. చాలా గొప్ప విషయం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కానీ అదే మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు ఏ ప్రొసీజర్ను అడాప్ట్ చేసి ఇవ్వబోతున్నారు? ఎక్సెప్షనల్ కేసెస్, ఎంఫరికల్ డాటాను, జస్టిఫియబుల్ డాటాను, పరిమాణాత్మక సమాచారాన్ని మీరు ఏ విధంగా రుజువు చేయబోతున్నారు? దానికి సంబంధించి ఇప్పుడు సర్వే కొంతవరకు పూర్తయింది. మళ్ళీ ఎక్కడైతే నమోదు కానటువంటి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోమని కొంత సమయం మళ్ళీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నమోదు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ దీంట్లో ఈ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఆ డాటాను మీరు అనేక కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యారంగంలో ఏ విధంగా, ఉద్యోగ రంగంలో ఏ విధంగా, రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఏ పద్ధతుల్లో వెనకబాటుతనం ఉందనేటువంటిది చాలా సాధికారికంగా రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డాటా అంతా మనకు వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది సాధించడం పెద్ద సాధ్యం కాదు. 42% ఇస్తారని మాటలు ఎంత మాట్లాడుతూ ఉన్నారో 42% ఇవ్వడానికి కావాల్సినటువంటి సాధికారికమైనటువంటి గణాంకాలను, సమాచారాన్ని, దానికి సంబంధించినటువంటి అధ్యయన సంస్థల ద్వారా ఆ ఎంఫరికల్ డాటాను కనుక మనం ఇవ్వగలిగితే సాధ్యమవుతుంది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటల్గా ఏ విధంగా వెనుకబడి ఉన్నారనేటువంటిది సమగ్రంగా నిర్ధారిస్తుంది. ఆ నివేదికను తీసుకొని మీరు బిల్లు తయారు చేసి ఇక్కడ చట్టం చేసి రేపొద్దున కేంద్రానికి పంపిస్తే అది నిలబడే అవకాశం ఉంటుంది. మీరు ఊరికనే మేము వెంటనే ఆగమేఘాల మీద మార్చిలో బిల్లు తయారు చేసేస్తాం, హౌస్లో పెట్టేస్తాం, దాన్ని చట్టం చేస్తాం, మేము కేంద్రాన్ని పంపుతాం, కేంద్రం చేయకపోతే కేంద్రాన్ని మేము పడతాం ప్రశ్నిస్తాం అంటే నువ్వు ప్రశ్నించేటటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి కదా, ప్రశ్నించేటటువంటి నిబద్ధత నీ దగ్గర ఉండాలి కదా, నువ్వు పంపించినటువంటి చట్టంలో దమ్ముండాలి కదా, సాధికారికమైన గణాంకాలు ఉండాలి కదా. అది నేను అంటున్నా. గతంలో మీరు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామన్నారు, కానీ మా నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇస్తా అన్నారు. మేము చాలా సంతోషపడ్డాం, మేము అప్రిషియేట్ చేసినాం, పొన్నం ప్రభాకర్ గారిని అభినందించినాం కూడా, పిసిసి అధ్యక్షుల వారిని అభినందించడం కూడా. దాంట్లో మాకేం లేదు. మేమేం గందరగోళాన్ని సృష్టిస్తున్నాం, ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తుంది, విధానాలు అవలంబించడంలో గందరగోళం సృష్టిస్తుంది, విధానాలు పాటించడంలో ఆందోళన కలిగించే విధంగా పోతున్నది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు కరెక్ట్ చేశారని చెప్తున్నారా? చేయడం లేదు అంటున్నా నేను. అంటే 50 రోజులైనా కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు 50 రోజులలో ఏమైంది, మా జనాభా తగ్గిందని చెప్పి మేము గొడవ చేసినాం. ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గిందని అంటున్నారు. గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కింద ఉన్న జనాభా కన్నా 10 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఓసీలో ఉన్న చాలా కులాలని తగ్గిస్తే బీసీలోనే జాయిన్ చేస్తున్నారు. అప్పుడు బీసీ జనాభా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు? అదే చెప్పాలి ప్రభుత్వం. మేము ఏమంటున్నాం అంటే ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే విభజన పక్కన పెడితే ఇవాళ జనాభా తగ్గిందన్నప్పుడు మీరు నమోదు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. మళ్ళీ అందరు చేసుకుంటున్నారు, చేసుకోవాలని చెప్పి ప్లస్ టీవీ ద్వారా నేను కూడా సవినయంగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. అది మనందరి బాధ్యత. నీ సర్వే పూర్తయిన తర్వాత కులాల వారీగా డాటా హౌస్లో పేస్ట్ చేసి దాని మీద చర్చ చేసి దాని మీద అఖిలపక్షం చేసి ఆ డాటానంతా కూడా వివిధ అధ్యయన సంస్థల ద్వారా అధ్యయనం చేయించి డెడికేటెడ్ కమిషన్కు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఆయన సమగ్రంగా ఇంకా చేసి ఆయన నివేదిక ఇస్తే రేపు 42% నిలబడితే దేశానికి నువ్వు నిజంగా రోల్ మోడల్ అవుతావు. రాహుల్ గాంధీ గారు ఏ రోల్ మోడల్ ఈ దేశం ఈ రాష్ట్రం అని చెప్తున్నాడో నిజంగా మీరు రోల్ మోడల్ అవుతారు. మీ తొందరపాటు చర్యల ద్వారా రాజకీయ కోసం రాజకీయం, రాహుల్ గాంధీ గారికో రేవంత్ రెడ్డి గారికో బీజేపీని దోషి చేయాలని చెయ్యండి, బ్రహ్మాండంగా చేయడం. ఎవడొద్దంటాడు? కులగన ఈ దేశంలో కులగణన చెయ్యను అని చెప్పినటువంటి బీజేపీని దోషి చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ రాష్ట్రంలో మీరు నిలబెట్టకుండా, రాష్ట్రంలో దానికి కావాల్సినటువంటి కసరత్తంతా చేయకుండా, శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించకుండా, ప్రామాణికమైనటువంటి పద్ధతులు అవలంబించకుండా ఆగమేఘాల మీద బిల్లులు పెట్టి చట్టాలు చేసి ఆడి పంపిస్తే మీరు అబాస్ పాలైపోతే ఇంకెవ్వరు కూడా ఈ దేశంలో 50% దాటలేనటువంటి పరిస్థితి వస్తుంది.
వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి మీ ఉద్దేశం? రాజకీయంలో వాళ్ళకి ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పాలని ఏమంటున్నారు. నేనేమంటలేను కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1 డేలో సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్కి ఈ సర్వే రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఆ సర్వేని ఎందుకు యూజ్ చేయకుండా మళ్ళీ వీళ్ళు కొత్త సర్వే ఎందుకు చేశారు? ఈ సర్వే 50 డేస్ అయినా ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? సో ఇంకా ఇప్పుడు ఫోన్ ఆన్లైన్ ద్వారా లేకపోతే ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అంటే ఎవరు కాంటాక్ట్ అవుతారు? ఎవరికి అవేర్నెస్ వస్తుంది? ఇంటింటికి వెళ్తే కానీ రాదు. మేము అదే అంటాం. మేమేమన్నా అంటే కనీసం నమోదు కాని వాళ్ళ ఇళ్ళ కన్నా పోయా, ఎవడో టోల్ ఫ్రీ చేస్తే వీడు పోయి చేస్తాడు అనేది వట్టి ముచ్చట. నువ్వు 50 రోజులు చేస్తేనే ఎవరు రాలేదు. ఎందుకు రాలేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా, అడ్డగోలు వివరాలు అడిగిండ్రు. ఎవడిస్తాడండి? ఎవడిస్తాడు చెప్పండి? నువ్వు నీ ప్రశ్నావళే తప్పుల తడక, నీ ప్రశ్నావళలోనే కుట్ర ఉన్నది, నీ ప్రశ్నావళలోనే వివరాలు రావద్దని ఉన్నది. ఇంకేమున్నదండి? దీని గురించి 100 సార్లు మాట్లాడి చెప్పినట్టుగా ఊకే చెప్పకూడదని మళ్ళీ వివరాలు చెప్తలేను. కానీ ఆ ప్రశ్నలన్నీ తీసేసి ఒక 20 ప్రశ్నలతో పోతే సక్సెస్ఫుల్గా అంటే మీరు చెప్పినట్టు మళ్ళీ 20 క్వశ్చన్లతో మళ్ళీ వెళ్ళమని చెప్తున్నారా? వెళ్ళాల్సి ఉంటే మరి ఇప్పుడు మేము చేయలేమంటున్నారు కదా, మేము చాలా శాస్త్రీయంగా చేసినామని చెప్తున్నారు కదా. 50 రోజులు చేస్తే కూడా లెక్కలు తప్పొచ్చినాయి కదా. బీహార్లో ఇంకా 50 రోజుల కంటే ఎక్కువ జరిగింది, ఇప్పుడు 50 రోజులనే చేశామని చెప్తున్నారు కదా. అంటే మరి బీహార్లో సక్సెస్ఫుల్గా అయింది కదా. బీహార్లో ఉన్నటువంటిది పాపం న్యాయపరంగా ఆయన ఇబ్బందులు ఎదురైంది, కానీ ఇక్కడ న్యాయపరంగా ఏమైంది? క్వశ్చనర్ మీద ఎవడు కేసేయలేదు, నీ సర్వే మీద ఎవడు కేసేయలేదు, నిన్ను ఎవడు కోర్టులో పిలిచి నిలదీయలేదు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేయకపోతే వేయమని చెప్పి కోర్టుకు పోయిన తప్ప ఇంకా ఎక్కడ కూడా న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు రేవంత్ రెడ్డి గారికి రాకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రామాణికమైన పద్ధతులు పాటించకపోతే నష్టం జరుగుతుందని. మీరు ఒకరోజు సర్వే గురించి అడిగిన, నేను అంటున్నా 4 లక్షల మందిని పెట్టి ఒక రోజులో ఆయన చేసిండు. అవును, ఆ రోజు జరిగినటువంటి సర్వేలో మీరు పాల్గొన్నారు, నేను పాల్గొన్నా, దేశ విదేశాల్లో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు అట్లా పాల్గొన్నారు ఎవడన్నా? తాళలేసిన ఇళ్ళు అట్లే ఉన్నాయి, వలసపోయిన వాళ్ళు అట్లే ఉన్నారు, ఎక్కడోడు అక్కడే ఉన్నాడు. అసలు ఈ 50 రోజులు జరుగుతూ కూడా ప్రభుత్వం నుండి తగినంత ప్రచారం లేదు కాబట్టి అసలు సర్వే జరిగిన విషయం దుబాయ్లో అనుకో, మలేషియాలో అనుకో, ఇంకొన్ని తెలియదు. మేము చెప్పేదాకా తెలియదు. అసలు వాళ్ళు వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఇక మేము సెటిల్ అయిపోయినా, అప్పుడు ఇచ్చిన కానీ తెలంగాణలో అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఇచ్చినాం కదా, ఇంకేమున్నా దాంట్లో ఉంటాయి కదా అని. అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేశాడు. దాన్ని చేశాడు. దాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణాలు కోర్టు కేసులు ఉన్నాయి. అది బయట పెట్టద్దని 6-7 కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు వాదించుకుంటా, కోర్టుల చుట్టూ తిరుగుకుండా ఏం చేయకుండా ఉంటే ఈ రాష్ట్రానికి మనం ఏం చేయలేమని చెప్పి కొత్తగా రాష్ట్రం వచ్చింది, దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిండు? సంక్షేమ కార్యక్రమాల మీద అది అథెంటిసిటీగా డాటానంతా సేకరించుకొని అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చేసిన, అది గోప్యంగా ఏం లేదు, అధికారికంగా హౌస్లో పెట్టి ప్రకటించలేదు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చిండు, బీసీ కమిషన్ కూడా ఇచ్చిండు. దాని ఆధారంగా మేము కూడా చాలా సలహాలు సూచనలు చేసినాం. దాని ద్వారానే ఎంబీసీ కార్పొరేషన్ వచ్చింది, దాని ద్వారానే అనేక స్కీములు కూడా డిజైన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన చేసిండు, ఆయన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, ప్రకటించిండో ప్రకటించలేదో ఏమైందో, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా లేవా అన్ని కళ్ళ ముందు ఉన్నాయి. ఆయన గురించి పక్కన పెట్టండి. ఇవాళ మనం గెలిచినాం, మనం అధికారంలోకి వచ్చినాం, మనం అవి ఇవి చేస్తామని చెప్పినాం, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినాం. నీ 42% రిజర్వేషన్ల సంగతి అంటే ఆయన చేయలే కదా, ఆయన గురించి మనకెందుకు? ఆయన 2000 అంటే నువ్వు 4000 ఇస్తాను, ఆయన 42% రిజర్వేషన్ ఇస్తానులే కదా. కాబట్టి నేను ఇవాళ కేసీఆర్ గారి పక్షాన వకాలు తప్పుచ్చుకొని నేను మాట్లాడతలేను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. ఆనాడు స్కీములు, ఈనాడు స్కీములు ఎన్ని చెప్పినావు? నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎన్ని చెప్పినావు? ఈ సంవత్సరం లోపల అన్ని చేస్తావని నేను అంటలేను. చేయడానికి నీ కార్యాచరణ ఏది? చేస్తానడానికి ప్రజల్లో కల్పిస్తున్నటువంటి నమ్మకం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఆయన చెప్పిండో చెప్పలేదో అవన్నీ చేసిండు కదా. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిండు, నువ్వెంతమందికి ఇచ్చినావు? రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బకాయిలు ఉన్నాయి, పోయినాయి, ఎంతో లక్షల కోట్లు ఇచ్చిండు, నువ్వెన్ని ఇచ్చినావు? ఇవాళ ఆనాడు సంక్షేమ హాస్టల్లో పోషక విలువల ఆహారం లేకపోవచ్చు, ఉన్నదా పక్కన పెడితే, లేదా రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు వేరేజ్ వేసుకొని చూస్తే ఇవాళ 40-50 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏంది దానికి? పేద పిల్లలంటే ఎంత నిర్లక్ష్యం ఎందుకు? కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఎందుకు ఇవ్వవు? ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోసం ఎవరు అది చేయాలి? ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గానికి ఆ పేద పిల్లలు అనవసరంగా చచ్చింది కదా, విషాహారం నుంచి వచ్చింది కదా, అవి ప్రభుత్వ హత్యలు కాదా? అంటే పేదవాడికి ఒక రూలు, శ్రీమంతుడికి ఒక రూలా? అల్లు అర్జున్ మీద చేసేటటువంటి కథలు పట్టుకొని నువ్వు పెద్ద సినిమా సృష్టించినావు పుష్ప 2 మీద. మరి అలాంటి సినిమా ఇవాళ పేద వర్గాల పట్ల ఎందుకు సృష్టిస్తున్నావు? ఎక్కడైతే మరణించిందో ఆ కుటుంబాలకు నువ్వు ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు? బడుగు బలహీన వర్గాలంటే, అట్టడుగు వర్గాల పిల్లలంటే ఇంత నిర్లక్ష్యం అను? వాళ్ళ పిల్లలు కాదా? ఆ తల్లిదండ్రులకు కడుపు కోత కదా. కాబట్టి దానికి సమాధానం చెప్పావా? ప్రజాపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. ఒక సంక్షేమ మంత్రికి నీకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు,
సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతుందో ఎవరిని తెలియదు, ఎక్కడ ఏమున్నదో తెలియదు. అంతకుముందు నారాయణ శ్రీ చైతన్య అని పేరు వినబడేది, అవి వినబడకుండా చేసిండు గత ప్రభుత్వం. మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళ యొక్క మెరిట్ని చూపించగలిగాడు. దట్ ఈజ్ ఆ ప్రభుత్వం. అందుకని మేము ఆనాడు ఏం చేసినాం, ఆకర్షితులమైన అభినందించినాం. కానీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ ముఖం చూడలే. ఈయన కాకుండా ఆయన ఓట్లేసింది కదా, ఓట్లేసిన తర్వాత నువ్వు ఏం చూపిస్తున్నావు, చుక్కలు చూపిస్తున్నావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి ఆందోళన జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మేము నిలదీస్తున్నాం. ఇక వెనకడుగు వేసేలేదు. మీరు పద్ధతులు పాటించండి, న్యాయం చేయండి, ధర్మంగా పోండి. వట్టి మాటలు చెప్తే మేము భరతం పడతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారా? నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదంటలేను. బేరీజ్ వేసుకోండి. వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, మీ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలు, మేము 1 సంవత్సరం కూడా కాలే. 10 సంవత్సరాలు 1 సంవత్సరాలు చేస్తామని నేను అంటలేను, 1 సంవత్సరం చేస్తాం అంటలేను. ఆయన పెద్ద మహాత్మా జ్యోతిబాపులే వారసుడు అని నేనేం చెప్తలేను. నేనేమంటున్నదంటే ఆ స్కీములు ఎలా ఉన్నాయి, నువ్వు చేసే స్కీములు ఎట్లా ఉన్నాయి, నువ్వు ఏం చేయాలనేది ఉండాలి కదా. నువ్వు 10 సంవత్సరాలు ఉంటా అంటున్నావు కదా, నువ్వు 10 సంవత్సరాలు ఉంటా అనేటువంటి వాడివి చేస్తా అనేటువంటి దానిలో ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిలో ముందు పోతా ఉన్నాం. నెక్స్ట్ సీఎం బీసీ చేస్తా అంటున్నాడు కదా, అది మనకు తెలియదు. దాని సంగతి ఆయన చేయకుండా ఏదవుతుంది, ఆయన చేసేది ఏముంటుంది, ఎవరు చేసేది ఏముంటుంది, ప్రజలు చేసుకుంటారు. ప్రజలు ఏదో ఒకనాడు ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు కూడా అధికారం రావాలి, మెజారిటీ ప్రజలు ప్రజాస్వామ్యం అంటే అదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అనుకున్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని నేను బీసీ రాజ్యం వస్తుంది, సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది. కాకపోతే ఇవాళ నీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావో చెప్పు, చెప్పింది చెయ్యి. నువ్వు ప్రణాళికలన్నీ డిక్లరేషన్లో పెట్టినావు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు, అవన్నీ చెయ్యి. వాళ్ళని మరిపించు. వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన రోజు తిట్టుకుంటే ఆనవాళ్ళు లేకుండా చేయవు. సంక్షేమ పథకాల ద్వారా, నిధుల కేటాయింపుల ద్వారా, కొత్త కొత్త ఆలోచనలతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేగలిగేటటువంటి రీతిలో నువ్వు ముందుకు పోతే, అరే మేము ఊహించిన దానికన్నా గొప్పగా ఉన్నాడు ముఖ్యమంత్రి. చిన్న పిల్లగాడైన 56 ఏళ్ళ వయసులో, చిన్న వయసులో గొప్ప ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. చూసినావా, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉంటే ప్రజలు ఒప్పించేటట్టు చేసుకో. మేమందరం నియమబడి తిరుగుతాం, దాన్ని ఏమున్నది. మాకు ఏ రాజకీయ పార్టీ లేదు, మాకు ఏ పదవులు ఇవ్వకు. నిన్ను పదవులు అడిగలేదు, పదవుల కోసం పాకులాడలేదు. నువ్వు మంచి చేస్తే నిన్ను గౌరవించడానికి, అభినందించడానికి, నీ వెనుక కార్యకర్తలు ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను. రాజకీయ పార్టీలో జైన్గాను, కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో జైన్గాము. బీసీలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు ఎంబడి ఉంటాం, అండగా ఉంటాం, అభినందిస్తాం, సమావేశాలు పెట్టి చెప్తాం, లేకపోతే భరతం పడతాం. ఓకే, ఇప్పుడు మీరు బీసీ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా అంటున్నారు. కోర్టు ట్రాఫిక్లో అరెస్ట్ చేశారు కదా మొన్న, ఎవరిని? హరీష్ రావు గారు పిఎన్. ఆయన చేసిండండి. నేను అనబోయేది ఏంటంటే, మీరు చట్టం ప్రకారం రుజువులతో సహా జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరు చట్టాలు చేసే పనిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్టు, లేకపోతే కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాన్ని ప్రజలు హర్షించేటటువంటి పద్ధతిలో లేరు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతాను? ఆయన అసెంబ్లీకి వస్తాడు, ఆయన ఎమ్మెల్యే ఉంటే ఉంటాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు, ఆయన ఇష్టం అది. నువ్వు ఏం చేయగలుగుతావో నువ్వు చెయ్యి. నువ్వు ప్రజలకు ఏమి హామీ ఇచ్చినావో అవి నెరవేర్చు. అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రోజు ఒక సంచలనమైనటువంటి యాక్టివిటీ ప్రభుత్వం నుండి జరుగుతూ ఒక గందరగోళానికి, ఒక నానా యాగికి, ఒక ప్రజల అసహనాన్ని గురి చేసేటటువంటి ఈ యొక్క వాతావరణం ద్వారా మీరు సాధించేది ఏమిటి? ఉన్నోని కూలగొడితే ఓకే, లేనివని కూడా కూలగొట్టబడుతుంది. హైదరాబాద్ ఏంటది? దానివల్ల ఏమొచ్చింది? న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవుతాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూలగొడితే వాడు ఆపుతాడు, ఆగిపోయాను. కాబట్టి ఇట్లా మీరు ఏదో చేయాలి, ఇప్పటికిప్పుడు ఏమైనా చేయాలి. నన్ను ఆనాడు పంపిరు కాబట్టి ఇవాళ ఈయనని పంపాలనేది బంద్ చేయరు మీరు. నువ్వు 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు ఉండు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాని మీద పూర్తి దృష్టి పెట్టు. గౌరవ మంత్రులతో అందరినీ కూర్చొని నిరంతరం చర్చలు చేయండి, ఉపసంఘాలు వేయండి, ఫండ్స్ తీసుకురండి. మొన్న అడిగిపోతురి మీరు ఎకనామిక్ ఫోరంకి అడిగిపోతురి, ఏం తెచ్చిర్రా అంటే మేము రహస్యంగా పెడితే చెప్పమనబడింది. వాడు లోకేష్ చెప్పుకోబట్టి నువ్వే చెప్పకపోవాలి. కారణం ఏంది? కొన్ని రహస్యంగా ఉంచారు. ఎందుకు రహస్యంగా ఉంచుతావు? అన్ని ప్రభుత్వాలు పెట్టుబడులు ఓపెన్గా చెప్పాలి కదా. పెట్టుబడి అంటేనే ఓపెన్గా చెప్పాలి. కాబట్టి మేము 100,000, 50,000 కోట్లు తెచ్చినాం, లక్షల కోట్లు తెచ్చినాం, ఇన్ని ఉద్యోగాలు సృష్టించబోతున్నాం అని చెప్పుకుంటున్నాడు. మీరు ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కంపెనీలోనే ఏ అగ్రిమెంట్లు అయినా చెప్పాలి కదా. అదే కదా చెప్తలేవు. అక్కడ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా బయట ఎక్కడ చెప్పకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించుకున్నారు, ఇన్ని తెచ్చినామని చెప్పుకుంటారు. అట్లా మీరు చెప్పాలి కదా. ఇక్కడ బాగా అభివృద్ధి జరుగుతుందని మహారాష్ట్ర చెప్తే ఎవరు నమ్మలే. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ చెప్పి మధ్యప్రదేశ్ చెప్తే ఎవరు నమ్ముతాడు? ఎందుకంటే మేము అక్కడ అడుగుతున్నాం. మా బీసీ నాయకులు, మాకు దేశంలో ఉన్న బీసీ నాయకులంతా మాకు దోస్తులే కదా. ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా అక్కడ ఉన్నటువంటి సంఘటన నాయకులందరూ మాకు పరిచయమే. మేము అడుగుతున్నాం ఏంటంటే మీ తెలంగాణ ఎవరు నమ్ముతలేడు, ఆడంతా బట్టి పొలిటికల్ స్టేట్మెంట్స్ అట కదా అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ గారు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? మీరు ఒక్క సీటు గెలవలేమన్న ఢిల్లీలో. కారణం ఏమిటి? జీరో. మీ గఠబంధన్ ఉన్న చోట ఎక్కడ కూడా ఏం గెలుస్తలేరు, ఎవరు గెలుస్తలేడు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేస్తున్నారు కదా. కాబట్టి వల్లే గెలవలేదని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి సార్, బీఆర్ఎస్కి ఏం సంబంధము? నీ గఠబంధన్ నువ్వు గెలవాలి కదా. ఆ లిక్కర్ స్కామ్ వల్లే కదా అక్కడ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ ఆయన చేసిండు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమే కవిత అంటున్నారు కదా. కరెక్టే అండి. ఓడిపోతే దానికి నువ్వెందుకు గెలవలే నేను అంటున్నా. కవిత గారు అక్కడ పోటీ చేయలే కదా, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే కదా. కాంగ్రెస్ గెలవాల్సింది అంటున్నారు. అది నేను అంటున్నా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పక్కన పెట్టిపోయి నువ్వు గెలవాలి కదా, నువ్వు గొప్పని కదా, నువ్వు మొత్తం సోషల్ జస్టిస్ కాన్సెప్ట్లో పోతున్నావు కదా. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారనేటువంటి సందేశాన్ని నువ్వు ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ గారు ఈయన మీటింగ్లో మాట్లాడినండి ఒకనాడు కుల సర్వే గురించి. అధికారుల మీద ఎక్కువ ఆధారపడకండి, అధికారులు ఇచ్చిన క్వశ్చనర్ మీద ఆధారపడకండి, ప్రశ్నావళి మీద. ఈ అధికారులు అట్లా పక్క పెట్టండి, దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా ముందుకు పోమని చెప్పిండు. ఆ ఫీడ్బ్యాక్ను తీసుకొని రెక్టిఫై చేసేటటువంటి ఒక్క కార్యక్రమాన్ని మీరు చేసిండ్రు అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మహేష్ గౌడ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు అడిగే క్వశ్చన్ రాహుల్ గాంధీ గారు అడిగే క్వశ్చన్ మీరు అడుగుతున్నారు అంతే కదా. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మీరు ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని చేసిండ్రా? ఓకే. ఈ ప్రశ్నావళి రూపకల్పన ప్రజలు ఇచ్చినటువంటి ప్రశ్నలా? ఓకే. ప్రజలు ఈ ప్రశ్నలను తొలగించండి అయ్యా అంటే తొలగించిండ్రా? ఇది తప్పుల తడకని విమర్శిస్తుంటే తప్పుల తడక కాదు, ఇది నిజమైనది, ధర్మంగా చేసినాము, శాస్త్రీయంగా చేసినాము, ఈ ప్రొసీజర్స్ను అడాప్ట్ చేసినాము, ఈ విధానాలు అడాప్ట్ చేసినాము, ఈ సాఫ్ట్వేర్ టూల్స్ కానీ ఈ విధానాలు కానీ దేశంలో ఎక్కడ లేవయ్యా అని చెప్పి నువ్వు సాధికారంగా చెప్పగలిగినవా? నువ్వు చెప్పలేనప్పుడు నీ తప్పే కదా. మీరేమడుగుతున్నారంటే ఈ 60 క్వశ్చన్లు అడగడం వల్ల మొత్తానికి సరిగా జరగలేదని చెప్తున్నారు. 100% కదా. ఒక 20 క్వశ్చన్స్ 15-20 క్వశ్చన్స్ ఉంటే ఈజీగా నేనేమంటున్నానంటే నువ్వు ఎంతమంది ఇళ్ళలో పోయినావు అనేది నాకు ముఖ్యం కాదు, పోయిన ఇళ్ళలో ఎన్ని వివరాలు సేకరించినావు అనేది నేను అడుగుతున్నాను. ఓకే. వాటికనే మన ఊరు పేరు పట్టుకోవాలని రాసిండు, సరిపోద్దా? ఇంకా 2 పెట్టనుండి మరిగా. నీ కచ్చా ఇళ్ళ పక్కా ఇళ్ళ ఉద్యోగం చేస్తున్నావా, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నావా లేదా అని చెప్పేసి మన ఊరు పేరు కులం పెట్టి సరిపోతాయి కదా. గంత పెద్ద ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి బీహార్లోనే 17 క్వశ్చన్లు పెడితే బీహార్ నుండి అక్కడ ఎట్లా చేసినని చెప్పి అధికారులను పిలిపించుకొని మీటింగ్లు పెట్టి అన్ని చేసిన మీరు మళ్ళీ 60 క్వశ్చన్లు ఎందుకు పెట్టారు? 60 క్వశ్చన్లు ఎందుకు పెట్టారు? మీరు సంచార విముక్త జాబులను ప్రత్యేకంగా ఒక గ్రూప్గా చేస్తాం, వాళ్ళకి 5% ఇస్తామని చెప్పి నువ్వు దాంట్లో పెట్టినావు కదా నీ కామారెడ్డి డిక్లరేషన్లో. ఆ డీనోటిఫైడ్ ట్రైబా, నువ్వు విముక్త జాతివా, నువ్వు సంచార జాతివా అనే క్వశ్చన్ ఎందుకు తీసేసినావు క్వశ్చన్ నుండి? ఓకే. వ్యక్తిగతమైన ఆస్తుల వివరాలు ఈ చెత్త చెదరని తీసేయమంటే గది తీసేయకుండా సంచార జాతి, విముక్త జాతి అనే క్వశ్చన్ తీసేసిండ్రు. అసలు వ్యక్తిగత ఆదాయం గురించి ఇప్పుడు గవర్నమెంట్కి అడగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అవసరం లేదండి, అది రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుంది. దాని మీద పుట్టస్వామి ఏం చెప్పినాడు? అసలు ఆధార్లోనే వివరాలు ఉండద్దని పుట్టస్వామి కేసేస్తేనే 9 మంది ధర్మాసనం దాన్ని రైట్ టు ప్రైవసీ కింద ఒక ఫండమెంటల్ ప్రాథమిక హక్కుగా తీసుకొని అడగదు వ్యక్తిగత క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్స్ కూడా వాళ్ళ నుంచి వివరాలు తీసుకుంటే చాలా గోప్యంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలని చెప్పిండ్రు. నువ్వు అది కూడా పాటించకపోతే ఎట్లా? పుట్టస్వామి కేసులో ఉన్నటువంటి ఫైండింగ్స్ చూడవు, గౌరవ్ కుమారి చూడవు, సునీల్ కుమారి చూడవు, హరినారాయణ శర్మ చూడవు, కృష్ణమూర్తి కేసును పట్టించుకోవు, వికాస్ కిషన్ రావు గవాలి కేసును పట్టించుకోవు, ఫైండింగ్స్ని చూడవు. సుప్రీంకోర్టులు, హైకోర్టులు స్పష్టమైన ఫైండింగ్స్ ఇచ్చి రిమార్క్స్ చెప్తే కూడా వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ సర్వసమగ్రంగా ఇగో బీహార్ కోర్టు ఇట్లా చెప్పింది, ఇగో మధ్యప్రదేశ్ కోర్టు ఈ సురేష్ మహాజన్లో ఈ విధంగా చెప్పింది, మహారాష్ట్ర కోర్టు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఈ విధంగా చెప్పింది, కర్ణాటకలో కృష్ణమూర్తి కేసు ఈ విధంగా చెప్పింది, అన్నిటికన్నా ముందు 1992లో ఇందిరా సహానీ కేసు ఈ విధంగా చెప్పింది. వీటినన్నింటినీ కూడా మేము సమగ్రంగా న్యాయవాదుల ద్వారా, న్యాయ కోవిదుల ద్వారా అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రశ్నావళి రూపకల్పన చేసినాం. ఇగో ఈ పద్ధతిలో పోతున్నాం, ఇంత పారదర్శకంగా ఉన్నాం, మా ప్రభుత్వం సంక్షేమ రాజ్య స్థాపన కోసం కట్టుబడి ఉందని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. మీరు ఏది పట్టించుకోకుండా ఎట్లా?
మొన్న మీరు అసెంబ్లీలో 2 పేజీలు ఇచ్చేసి ఇంత జనాభా ఉన్నది ఇంత అని చెప్తే అది గగ్గోలు కాగానే మళ్ళీ కొంత నామోదు కాని వివరాల కోసం మళ్ళీ అవకాశం ఇచ్చారు. అది కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగా టోల్ ఫ్రీ ద్వారా ఎవడన్నా చెప్తే వచ్చి చేస్తారట, ఆన్లైన్లో చేసుకోవాలన్నట. ఇదంతా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి చేసే డ్రామా. స్థానిక సంస్థల ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి ఆగమేఘాల మీద బిల్లు పెట్టరు కదా. ఇప్పుడు అంటే కోర్టుకు వెళ్తారు, కోర్టులో ఇక ప్రభుత్వం యొక్క రహస్య ఎజెండా ఏదనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. లాస్ట్ చెప్పేది ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదవాళ్ళకు కూడా మీరు బీసీల కోసం ఎన్ని చేసినా లాస్ట్కి ఏదో ఒక పార్టీ వాళ్ళు పిలుస్తారు, ఏదో ఒక పదవి ఇస్తారు, మళ్ళీ బీసీలు వెళ్ళి ఆ పార్టీలు వెళ్ళి జాయిన్ అవుతారు. సో బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? నేను పోను, మేము ఇక పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు అంటే అది క్వాసి జ్యుడిషియల్ బాడీ, అది క్వాసి జ్యుడిషియల్ బాడీ, అది పార్టీ తరఫున వచ్చిందే కదా. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా వారు పనిచేసారు. వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయవచ్చు, కానీ అది పార్టీ ముద్ర లేనటువంటి పదవులు. నేను పార్టీ కార్పొరేషన్ పదవి చేయలే, నేను కమిషన్ మెంబర్గా చేశా, కమిషన్ చైర్మన్గా చేశా. సరే ఏదైనా ఆ పార్టీ మెంబర్షిప్ అంటున్నారు కదా. ఇవాళ నేను ఏ రాజకీయ పార్టీలో లేను, నేను కాంగ్రెస్ పార్టీలో ఏ సీట్ ఏ లబ్ధి పొందో తెలుసుకోలే, బీఆర్ఎస్లో ఏ లబ్ధి పొందో తెలుసుకోలే. బీసీ రాజ్యాధికార సాధన కోసం ఎన్నేళ్ళైనా కష్టపడడానికి, సంఘటితం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇక రేవంత్ రెడ్డితో నా సంబంధం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉంటారా, మీ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసుకుంటాను, మీరు ఉంటారా అని అడిగితే ఏం చెప్తారు? బీసీ కమిషన్ చైర్మన్ ఆల్రెడీ వేసిండు కదా, మళ్ళీ వేసారు. ఇప్పుడు నిరంజన్ వేసారు కనుక, నిరంజన్ గారు చాలా సీనియర్ నాయకులు, నిరంజన్ వేసారు. బీసీ కమిషన్ చైర్మన్ నాకు అవకాశం లేదు, ఇక నేను చేసే పోస్ట్ ఏం లేదు. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేస్తాను, నేను పోను, నేను వెళ్ళే ప్రసక్తి లేదు. బీసీల కోసం కట్టుబడి ఉండదలుచుకున్నా, కట్టుబడి పనిచేస్తా. నా క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు బీసీలు మాకు ఓటేస్తే చాలు అంటున్నారు. ఎవరికి వేయాలి ఓటు? ఏ పార్టీకి వేయాలి? అందరు 3 పార్టీల్లో ఉన్నప్పుడు 5 పార్టీ ఎవరు వేయాలి? మీరు పార్టీ పెడుతున్నారు, పార్టీ పెడుతున్నారు అవుతుంది కదండి. రాను రోజులు అదే కదా. మీ దానిలో ఒకరికి అందరం కలిసి ఉన్నాం. నేను చెప్పినా కదా, ఆ మీటింగ్కి అందుకే పోయినా, ఈ మీటింగ్ నేను నాగర్ కర్నూలుకి అందుకే పోయినా, యుద్ధ పేరుకి అందుకే పోయినాం, ఇక్కడ మురళీ మనోహర్ గారు పెట్టిన మీటింగ్ పోయినాం, కృష్ణయ్య గారు పెట్టే మీటింగ్లో పోతున్నాం, శ్రీనివాస్ గౌడ్ పెట్టే మీటింగ్లో పోతున్నాం. మనం అందరం ఏకమైదాం, మనం రాజ్యాధికారాన్ని స్థాపిద్దాం, ఒక పార్టీని పెడదాం. క్రమక్రమంగా స్థానిక సంస్థల నుంచి ఇప్పుడు ఎవడెవడు పోటీ ఉంటారు, అందరు ఎవడో ఒక నాయకుడు అవుతాడు. నాయకత్వంలో ఏమీ లేదు కదా. సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు ఉంటాయి, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు నానా జాతులం, మేము 130 కులాలం, అందరం ఆలోచన మొదటి నుంచి మెయిన్ స్ట్రీమ్లో ఎవరున్నారో వాళ్ళు ప్రధాన నాయకులు ఉంటారు. మా మేధావులందరినీ కూడా కలుపుకుంటాం, సిద్ధాంత రచన జరుగుతుంది, భావజాల వ్యాప్తి జరుగుతుంది, ఎజెండా రూపకల్పన జరుగుతుంది, తర్వాత జెండా రూపకల్పన జరుగుతుంది. బీసీలు కొత్త పార్టీ పెడదామనే ప్లాన్లో ఉన్నారు. తప్పనిసరి పార్టీ పెడతాము, దానికి ఒకనాడు అంకురార్పణ జరుగుతుంది. అందుకోసమే సామాజిక ఉద్యమాన్ని రాజ్యాధికార ఉద్యమం వైపు తీసుకుపోతున్నాము. మా ప్రజలకు చాలా క్లియర్గా ఇండికేషన్ ఉన్నది. ఏనాడో ఒకనాడు అందరం ఎమ్మెల్యేల మంత్రులం కావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలి అనేటువంటి ఒక సిద్ధాంత భావజాల ప్రచారాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వస్తున్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టిన వేల మంది, నాగర్ కర్నూలులో ఒక సగర ఉప్పర కులం మీటింగ్ పెడితే ఆడ జడిపి గ్రౌండ్ నాగర్ కర్నూలు మొత్తం నిండిపోయింది ఒక్క కులానికి. ఇట్లా ప్రతి కులం మీటింగ్ పెట్టబోతున్నది. మీ బీసీలో అందరం ఏకం కాబోతున్నాం. యుద్ధపేరి మీటింగ్లో విశేషమైన జనము, కృష్ణయ్య గారు ఏ మీటింగ్ పోయినా వందలాది జనం వస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా మొత్తం తరలి వస్తున్నారు. మేమేం ఆర్గనైజ్డ్ కాదు, మేనేజ్మెంట్ లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు బీసీ ఉద్యమం బాగా జరుగుతుంది. సో దాని విషయంలో కొంచెం ఎంక్వైరీ చేసాం, అసలు ఏం జరుగుతుంది, పార్టీ పెడతా అనుకుంటున్నారు, ఏంది అసలు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీడియా తరఫున మాకున్న కొన్ని కాంటాక్ట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఉన్నింది కృష్ణయ్య గారు వచ్చారు, తర్వాత మీరు వచ్చారు, కృష్ణమోహన్ గారు వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు మల్లన్న అండ్ ప్లస్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సో శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కనుక్కుంటే ఆయన ఏం చేస్తున్నారు, ఈ పార్టీలో తిరుగుతున్నారు, ఆ పార్టీలో ఉంటున్నారు, ఇక్కడ సపోర్ట్ అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, యూనిటీ ఉన్నట్టు అనిపించలేదు. అది మా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆయన బూతులు తిట్టడము, రెడ్డిల గురించి అలా మాట్లాడడము, రెడ్డిలందరూ ఏకమై వాళ్ళు ఒక ఉప్పెన్లా లేస్తే మళ్ళీ బీసీలకే అన్యాయం జరుగుతుంది కదా. సో అలాంటి వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు బీసీలో? ఇప్పుడు మీరున్నారు కదా, కృష్ణయ్య గారు ఉన్నారు, మీరున్నారు, మీరే ముందు ఉండి నడిపించచ్చు కదా. కృష్ణయ్య గారు అంటే పెద్దవాళ్ళు అయ్యారు, బట్ ఆయన సపోర్ట్ తీసుకొని ఆయనతో మాట్లాడి ఆయనతో డిస్కస్ చేసి మీరు ముందుండి చేస్తే తప్పేంటి? మీకు అలా ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరైతే ఇప్పటివరకు న్యూట్రల్గా ఉన్నారని మాకు అర్థమైంది. సో మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు మాకు ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకున్నప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఉన్నప్పటికీ బీసీల కోసం విశేషంగా పనిచేశాడు. గౌత లచ్చన్న గారు
బీసీ అనే పదం వాడకుండా బహుజన రాజ్య స్థాపన జరగాలని చెప్పి లచ్చన్న గారు కోరుకున్నారు. పరిణామ క్రమంలో ఆనాడు యువ నాయకుడిగా కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు బీసీ విద్యార్థి సంఘం అని సంక్షేమ సంఘం అని పెట్టి చాలా పనిచేస్తూ వచ్చారు. జీవితం అంతా దానికోసమే త్యాగం చేసి పనిచేశారు. కృష్ణయ్య గారి జీవితము వల్లనే, అంటే ఆయన ఉద్యమ జీవితం వల్లనే వందలాది మందికి ఉద్యోగాలు రాగలిగినాయి, చదువుకోగలిగినారు, హాస్టళ్లలో, తర్వాత మెస్ ఛార్జీలు పెరిగినాయి. ఆయన కృషిని మనము చాలా ఎంతసేపు అయినా వర్ణించడానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడిగా కృష్ణయ్య గారు మనకు కనపడతారు. చాలా సింపుల్గా ఉంటాడు మనిషి, మీకు తెలుసు, అంతా వారి గురించి వివరంగా అవసరం లేదు. ఆయన తర్వాత శ్రీనివాస్ ఆయనతో పనిచేసిండు, జాజుల శ్రీను ఆయనతో పనిచేసిండు. తర్వాత శ్రీనివాస్ కూడా వాళ్ళ స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. మీరు అన్నట్టు ఒక రాజకీయ పార్టీ అంటూ లేకున్నా బీసీ సంక్షేమ సంఘం తరఫున శ్రీనివాస్ గౌడ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆయా సందర్భాల్లో ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనేసరికి బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదం చెప్పారు కదా. తర్వాత అంటే జైన్ అవ్వడం అని కాదు, ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా నాయకుడిగా జాజుల శ్రీను ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ కూడా మన సర్వే అన్నప్పుడు కొంత సపోర్ట్గా ఉన్నాడని చెప్పి మీరు ఇంతకుముందు అన్నారు. సో దాని మీద పనిచేస్తున్నాడు బాగానే. ఆయన కూడా ఉద్యమకారు ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు చేస్తున్నాడు. ఇవాళ బీసీ ఎమ్మెల్సీలను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కోవలోనే మల్లన్న గారు కూడా ఒక జర్నలిస్ట్గా జీవితం ఆరంభమై చాలా గట్టి వాస్తవవాదిగా మొదటి రోజుల్లో చాలా బాగా మాట్లాడి అనేకమైన విషయాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మల్లన్న అన్ని వాస్తవాలే మాట్లాడిన పాప. ఆయన అరెస్ట్లో వ్యక్తిగత జీవితం నాకు వాడితో వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత పరిచయం తక్కువ. నేను దీపక్ ఏమంటున్నా, మల్లన్నతో నాకు వ్యక్తిగత సంబంధాలు చాలా తక్కువ. నేను ఆయనతో పెద్ద మాట్లాడేది లేదు, ఆయన కలిసింది లేదు. ఎప్పుడో హలో అంటే హలో, మొన్న మీటింగ్ పోయినప్పటికీ కొంత ఎక్కువ పరిచయం అయింది తప్ప ఈ రోజు కూడా మేము మల్లన్న గారితో నేను పెద్ద కలిసింది ఏం లేదు. ఎక్కడైనా మా సమావేశాలు కలుస్తాడు. నిన్న కూడా పెద్దగట్టు జాతర పోయినప్పుడు నమస్తే అంటే నమస్తే అంతే. అదే కూర్చొని వారితో నేనైతే ఇప్పుడు చర్చలు చేయలేదు. వ్యక్తిగత జీవితం మీద నాకు అవగాహన లేదు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన బాగా గట్టిగా మాట్లాడినందుకే కదా క్యూ న్యూస్, ఆయన అరెస్టులు అవి ఇవి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు. రోజు క్యూ న్యూస్లో పొద్దున్న లేతే ఆయన చెప్పుకుంటాడు, మీటింగ్లలో చెప్తాడు. వారికి నేను వగాలు తప్పించుకొని మాట్లాడదలుచుకోలే. మేము మాత్రం బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తి ప్రచారంలో మేమందరం ఒకే వ్యవస్థగా పనిచేయాలనుకుంటున్నాం. మాకందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి కృష్ణయ్య గారి నాయకత్వంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే కలిసి వస్తారో, కృష్ణయ్య గారి తర్వాత అంత ఉద్యమకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి నేనే. ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా నా తర్వాతనే. మల్లన్న తన స్టైల్లో తాను బయటకు వచ్చినవాడు. బీసీ సంక్షేమ సంఘంలో మొదటి తరం నాయకుడిగా కృష్ణయ్య గారితో పనిచేసినామని నేనే. కాబట్టి ఖచ్చితంగా ఆ స్కూల్లో స్టూడెంట్గా ఆ భావజాలం నాకు ఖచ్చితంగా ఉంటుంది. నేను ఏ పదవిలో చేసిన అదృష్టవశాత్తు నేను బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కమిషన్ మెంబర్ అయినా, బీసీ కమిషన్ చైర్మన్ అయ్యారు. కాబట్టి బీసీ పదాన్ని వదిలి ఆ జీవితంలో నేను ఏనాడు లేను. పదవి అయిపోయిన తర్వాత కూడా బీసీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగానే అవతారం ఎత్తింది తప్ప ఒక రాజకీయ పార్టీలో జైన్ అయి ఆయన ఏమైనా పదవి ఇస్తాడా అని చెప్పి, ఏమైనా పనులు చేస్తాడా అని చెప్పి, ఏమైనా సాయం చేస్తాడా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు. నేను 4 సంవత్సరాలు ఉంటుంది అధికారంలో. 4 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి పార్టీకి వ్యతిరేకంగా రోజు మాట్లాడాలంటే సాధ్యమైన విషయమేనా? ఇవాటి రాజకీయ వ్యవస్థలో ఏ రోజు ఎవరిని ఏం చేస్తారో, ఎవరో ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు ఏమవుతుందో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి రాజకీయ క్రిమినీల మధ్య బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే దయతో ప్రజలందరూ గమనించండి. అలాంటి వాళ్ళకు మీరు మద్దతుగా నిలబడితే, మేము చెప్పే మాటలను నమ్మి సంఘటితం అయితే రాజ్యాధికారంలోకి వస్తాం. అంతే. నాకు అధికారం రాకపోవచ్చు, నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు, నా తర్వాత వస్తుంది కదా. భవిష్యత్ కార్యాచరణ ఇది. ఏనాడో ఓనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ హక్కులు రావాలి కదా. రాజ్యాంగం సమానత్వాన్ని కోరింది. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజలందరికీ వారి వాటా ప్రకారం వారికి సమానంగా వాటా రావాలి కదా. ఎవడన్నా కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి 4-5 కులాలే కాదు కదా. బీసీలలో ఉన్నటువంటి 4-5 కులాలే కాదు కదా. ఎస్సీలలో ఉన్న 3-4 కులాలే కాదు కదా. అన్ని కులాలకు వారి వాటా ప్రకారం, వారి జనాభా ప్రకారం నిలబడగలిగి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు నిలబెట్టాలి. గెలవలేనటువంటి వాళ్ళు, సామాజికంగా కులం లేనటువంటి వాళ్ళు, ఆర్థికంగా లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వంలో సముచితమైన నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలి. అది సామాజిక న్యాయం. అది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలి. అది ప్రజాపాలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అది రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ఏదైతే పనిచేస్తున్నాడో, రాహుల్ గాంధీ గారు ఆ సమానత్వం దిశగా అధికారంలో ఉన్నటువంటి వారి పార్టీ అధికారం అయితే ఎక్కడ ఉందో, అటు కర్ణాటక కానీ, ఇటు ఇక్కడ కానీ, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కానీ ఆ సమానత్వాన్ని మీరు నిరూపించుకోగలిగితే, పదవుల పంపిణీలో, అధికార వికేంద్రీకరణలో మీరు కనుక మీ యొక్క శక్తిని, మీ యొక్క నిబద్ధతను మీరు నిరూపించుకోగలిగితే
ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ డైవర్ట్ పాలిటిక్స్ దయతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు మానుకోవాలని మనవి చేస్తున్నా. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కావచ్చు, మీ 6 గ్యారంటీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ డిక్లరేషన్లు కావచ్చు, మీరు మాకు ఇస్తా అన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 20,000 కోట్ల ఆ యొక్క బడ్జెట్ కావచ్చు, ఇవ్వండి. మా హాస్టళ్ళల్లో, మా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మా పిల్లలు చావకుండా చూడండి, విషాహారం తిని చావకుండా చూడండి. ఇది మంచిది కాదు, ఇలాంటి సేవలు మంచివి కాదు. మేము ఎన్నడూ కూడా మా పిల్లలు చచ్చిపోయిన అనేది ఏదో దిక్కు దివాణం లేక కొన్ని సందర్భాల్లో రైతన్నాలు చనిపోతుంటే చాలా బాధపడ్డాం. ఇవాళ పిల్లలు చనిపోతుంటే రేపటి దేశ భవిష్యత్తు అండి వాళ్ళు, రేపటి దేశ సంపద అండి వాళ్ళు. అలాంటి మన 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 తప్పిదాల ద్వారా, ప్రభుత్వ తప్పిదాల ద్వారా, అధికారుల తప్పిదాల ద్వారా వాళ్ళు ఆహారం విషాహారం తిని చనిపోతున్నారు. ఇది దుర్మార్గం, ఇది ప్రభుత్వ హత్యలని చెప్పి అనుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతున్నది. దాని మీద ఎక్కువ మాట్లాడదని నేను అవి జరుగుతున్నప్పుడు ఎప్పుడూ మాట్లాడలే. కానీ ప్రభుత్వంలో పరివర్తన లేదు, దాన్ని కూడా విమర్శకు ప్రతి విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ విమర్శలు మానుకోండి. మీరు సహృదయంగా నేను చెప్తా ఉన్నా, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి ఒక పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నా. మీరు ఆనాడు గెలవాలని కోరుకున్న వ్యక్తిగా నేను, ఎందుకంటే యువకుడు రాని ఓసారి ఏదో దమ్మున్న నాయకుడిగా కనబడుతున్నాడు అని చెప్పి నేను కూడా అనుకున్నా రావాలని. నేను కూడా కోరుకున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని. అవును, మీరు నేను కోరుకున్నాను, ఓపెన్గా చెప్తాను. నేను ఆ యువకుడు ఆమె కింద నుంచి కొట్టుకుంటా మీకు ఇచ్చిన పదవి చెప్పద్దు అంతా అంటే చెప్తానండి. రేవంత్ రెడ్డి మనసులో ఉన్న మాట చెప్తానా. గెలవని యువకుడు మంచిగా గెలిస్తే మంచిగా ఉంటాను. వచ్చి ఏమున్నది అమ్మ, నువ్వు గెలిచినాక తలకాయ పట్టుకొని కూర్చుంటాను. నీ గెలుపు ఈ రాష్ట్రాన్ని అరిష్టం చేస్తున్నది, ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుంది అని చెప్పి భావించి మదనపడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. వైఖరి మార్చుకోండి, వైనం మార్చుకోండి, విధానపరాల లోపాలను సరిదిద్దుకోండి, భేషజాలకు పోగండి. ప్రజాస్వామ్యం అంటే సమస్యలను క్షేత్రస్థాయి వరకు తెలుసుకొని పరిష్కరించి వాటిని రెక్టిఫై చేయడంలోనే ప్రజాస్వామ్యం దాగి ఉన్నది. మీ నాయకుడు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం కోసం పాటుపడండి. మీరు చేసే ప్రతి కదలిక, మీరు చేసే ప్రతి తప్పు యావత్ దేశం మీద పడి కాంగ్రెస్ పార్టీకి అనిపించకుండా పోయే ప్రమాదం కూడా దాగి ఉన్నదనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. మీరు ఇవాళ రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. మీ రోల్ మోడల్ స్టేట్లో అన్ని తప్పులు జరుగుతాయి, ఇది దేశం అంతా పడుతుంది, వీడు మనకి ఏం చేయడని చెప్పి రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు ఎటు కాకుండా అవుతారు. నేను విశాల భావంతో చెప్తున్నా, సంకుచితంగా మాట్లాడుతున్నాను, ఆలోచన చేసుకోమని చెప్పి మనం చేస్తున్నా.